మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు. ఇప్పుడు బ్రదర్ ఉదయ్ మనం లీడ్ చేస్తాడు ఉత్పత్తిత్రాలుగా. నేటి దినం మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్య భాగం నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నచ్చుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం అండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నన్ను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా మా సాక్ష్యముల ద్వారా, మా అర్పణ ద్వారా, మా పాటల ద్వారా మా ఆరాధన స్వీకరించిన దేవా, నీ వాక్యమును ప్రభువా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. లాస్ట్ వీక్ నేను దేవుని సన్నిధి అంటే మనం భవిష్యత్తు వైపు ప్రయాణం చేసేటప్పుడు దేవుని సన్నిధిని దేవుడు ఎట్లా ఇచ్చాడు అనేటువంటి విషయాలు నేను లాస్ట్ వీక్ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయటం జరిగింది. మరి నిర్గమకాండంలో దేవుడు ఏ రకంగా తన ప్రజలతో వారి మధ్య ఆయన నివాసము చేశాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకొని దేవుని సన్నిధి మన జీవితాలని ఏ రకంగా ముందుకు నడిపిస్తుంది అనేటువంటి విషయాలు నేను రాబోయే వారాల్లో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దానిలో అనుసంధానంగానే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం, ఇది మనందరికీ తెలిసినటువంటి భాగమే. సీనాయి కొండ దగ్గర ఉన్నటువంటి అరణ్యంలో ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళ క్యాంప్ వేసి ఉన్నప్పుడు మోషే దేవుని యొక్క సన్నిధిలో సీనాయి కొండ మీద దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాడు. అదే రీతిగా ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ప్లాన్స్ అన్నీ కూడా దేవుడు వివరిస్తున్నటువంటి ఆ టైంలో ఇశ్రాయేలీలు కొంత అసహనం చెంది వారు అహరోను దగ్గరికి వచ్చి, మా ముందు నడవటానికి మాకొక దేవుడు కావాలి అని చెప్పి ఒక విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి ఆ సంబరం, ఆ సెలబ్రేషన్, ఆ యొక్క సంఘటన నుండి మనం కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. జాన్ కాల్విన్ అని ఆయన మంచి థియోలోజియన్, ఆయన అన్నటువంటి ఒక మాట ఏంటంటే, హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ పర్పెక్చువల్ ఫ్యాక్టరీ ఫర్ ఐడల్స్ అన్నాడు. అంటే మానవ హృదయం అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి కారాగారం. దేనికంటే విగ్రహాలు తయారు చేసుకోవటానికి. సో ఆబ్వియస్గా మానవ హృదయంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనకై మనము విగ్రహాలు తయారు చేసుకునేటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి కర్మాగారముగా మన జీవితాలు, మన హృదయాలు ఉండటానికి అవకాశం ఉంది.
అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవునికి, నిజమైనటువంటి దేవునికి విరుద్ధంగా మనకై మనము తయారు చేసుకునేటువంటి కొన్ని విగ్రహాలు. నేను విగ్రహాలు అంటున్నప్పుడు నాట్ నెసెసర్లీ మనము ఎవరైతే పూజించే విగ్రహాల గురించే నేను మాట్లాడట్లేదు. ఈవెన్ క్రైస్తవ జీవితంలో మనం విగ్రహారాధన చేయనప్పటికీ కూడా మనము కొలిచేటువంటి అనేక విగ్రహాలు ఉన్నాయి. కొంతమంది డబ్బుల్ని కొలుస్తారు, కొంతమంది ఉద్యోగాలను కొలుస్తారు, కొంతమంది సంబంధ బాంధవ్యాలని కొలుస్తూ ఉంటారు, సో కొంతమంది ఆస్తిపాస్తులను కొలుస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనందరి జీవితాల్లో కూడా మనకున్నటువంటి ప్రొపెన్సిటీ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, we become so many times the perpetual factory for the idols. అంటే విగ్రహాలు తయారు చేసేటువంటి ఒక శాశ్వతమైనటువంటి కర్మాగారముగా మన జీవితాలు, మన హృదయాలు తయారవుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో చాలాసార్లు మనకి తెలిసి మనకి తెలియక చాలాసార్లు దేవునికి విరోధమైనటువంటి కొన్ని అంశాలని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. ఆ మాటకొస్తే మనము మొదటి సన్నివేశాన్ని గనక వెళ్ళినట్లయితే, దేవునికి ఆదాముకి మధ్యలో ఎక్కడ చెడింది, లేదంటే ఆదాము అవ్వలు దేనిని బట్టి వాళ్ళు పాపము చేయటానికి వాళ్ళు ప్రేరేపించబడ్డారంటే, సాతాను గారు చెప్పినటువంటి ఒక మాట. ఏంటా మాట? ఈ పండు తిను దినమున మీరు చావనే చావరు, అయితే మీరు దేవుని వలె అవుతారు అన్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ టెంప్టేషన్ ఏంటి? మానవుడు ఎదుర్కొన్న మొట్టమొదటి టెంప్టేషన్ ఏంటి? టు బికమ్ లైక్ గాడ్. యాక్చువల్గా లాజికల్గా అది ఇంపాసిబుల్. మానవుడు దేవుడు అవ్వటం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే బై నేచర్ మానవుడు పరిమితి కలిగినటువంటి వాడు. మానవునికి ఆరంభం ఉంది, ఒకానొక దినమున మానవుడు మరణిస్తాడు. కానీ దేవునికి బిగినింగ్ లేదు, ఆయనకి ఎండ్ కూడా లేదు. ఆయన ఇన్ఫైనైట్ అని అంటాం. దేవుడు అనంతుడైనటువంటి దేవుడు. సో ఆబ్వియస్గా మానవుడు దేవుడు అవటం అనేటువంటిది అది ఊహల్లోనే కాదు, ఈవెన్ లాజికల్గా కూడా ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ దట్ కెన్ హ్యాపెన్. కానీ మానవుడు దానివైపు ఆకర్షితుడయ్యాడు. సో మానవుడు మొట్టమొదటిగా పాపము చేయటానికి కారణం ఏంటంటే, హీ వాజ్ అట్రాక్టెడ్ టు ద ఐడియా ఆఫ్ బీయింగ్ ఆర్ బికమింగ్ ఎ గాడ్. అందుకే చాలామంది తమ జీవితాల్లో దేవుని యొక్క ప్రభుత్వం కిందకి రావటానికి ఇష్టపడరు. తమకి తామే దేవుళ్ళు అయినట్టు ఉంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లల్లో చిన్న చిన్న దేవుళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. తమ జీవితాల్ని తాము నిరభ్యంతరంగా, లేదంటే ఎటువంటి అధికారం కిందకి మనం తీసుకొని రాకుండా, మన జీవితం, మన ఇష్టం, మన అధికారం అనేటువంటి రీతిలో జీవించడానికి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ టెంప్టేషన్ బిఫోర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అందుకనే మనం గనక గమనిస్తే, ఈ విగ్రహారాధన కొరకైనటువంటి ఆరాటం ఏదైతే ఉందో, లేదంటే దేవునిని అయిపోవాలి, దేవునిలాగా అయిపోవాలి, లేదంటే నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నాకై నేను స్వయంగా నేను బ్రతకగలగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? దేవునికి మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ఆయన స్వయంభవుడు, తనంతట తానుగా ఉండగలిగినటువంటి వాడు. ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్కి ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అందుకే ఆయనను స్వయంభవుడు అని అంటారు. కానీ మానవుడు స్వయంభవుడు కాదు. మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనం ఆధారపడతా ఉంటాం. చాలాసార్లు మనము అమాయకంగా మేము ఇండిపెండెంట్ అండి అనుకుంటాం. నో 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 బడీ ఈజ్ ఇండిపెండెంట్. ఉదయం లేచిన దగ్గర నుండి నీ జీవితంలో ప్రతిదీ నువ్వు ఆధారపడుతున్నావు.
ఎవరో నీకు పేస్ట్ తయారు చేసి ఇచ్చారు కనుక నువ్వు ఆ పేస్ట్ వాడుతున్నావు. ఎవరో కంపెనీ వాళ్ళు నీకు టూత్ బ్రష్ తయారు చేశారు కనుక నువ్వు ఆ టూత్ బ్రష్ వాడుతున్నావు. ఎవరో నీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తయారు చేశారు కనుక బ్రేక్ఫాస్ట్ తింటున్నావు. ఎవరో నీకు బట్టలు కుట్టి ఇచ్చారు కనుక నువ్వు బట్టలు వేసుకుంటున్నావు. ఎవరో నీకు ఉద్యోగం ఇచ్చారు కనుక నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. ఎవరో నీకు ప్రాణం ఇచ్చారు కనుక నువ్వు బతుకుతున్నావు. డోంట్ బి ఫూలిష్ టు థింక్ దట్ యు ఆర్ అన్ ఇండిపెండెంట్ క్రియేచర్. ఈ లోకంలో దేవుడు ఒక్కడే స్వయంభవుడు. ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్కి ఎవరి సహాయం అక్కర్లేదు. కానీ మానవుడు మన ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి క్షణము ఇతరుల మీద ఆధారపడేటువంటి జీవులుగా దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. కాబట్టి దేర్ ఈస్ నో వే యూ కెన్ బికమ్ లైక్ గాడ్. దేవునిలాగా అవ్వటం అనేటువంటిది అసాధ్యం. అది జరిగేటువంటి ప్రక్రియ కాదు. మన బేసిక్ నేచర్లోనే దేవుడు ఆ సిస్టమ్ మనకి పెట్టలేదు. మనల్ని డిపెండెంట్ బీయింగ్స్గా దేవుడు క్రియేట్ చేశాడు, కానీ ఇండిపెండెంట్ బీయింగ్గా దేవుడు మనల్ని పెట్టలేదు. అందుకనే మనం ప్రతిరోజు కూడా ప్రతి విషయం కొరకు మనం ఇతరుల మీద ఆధారపడాల్సిందే. కాకపోతే మనకున్నటువంటి స్వభావం ఏంటంటే మనకి గర్వం కదా, మనకు అహంకారం కదా. కాబట్టి ఏమనుకుంటాం, నేను ఎవరి మీద ఆధారపడను. స్టైల్ కొట్టమాక. నువ్వు పొద్దున్న లేచి నుండి ఎవరి మీద ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు బతుకుతున్నావు. కాబట్టి డోంట్ థింక్ దట్ యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఫెలో. వీఆర్ ఆల్ ఆర్ డిపెండెంట్. మనం అందరము కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడేటువంటి వాళ్ళమే. ఎవరి మీద ఆధారపడే అవసరం లేనటువంటి వాడు ఈ సృష్టిలో స్వయంభవుడైనటువంటి వాడు దేవుడు ఒక్కడే. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. సో ఆబ్వియస్గా దేవునితో మన జీవితం అనేటువంటిది ఎట్లాగుంటుందంటే, ఈ లోకంలో మనము జీవించేటువంటి క్రమంలో క్రమక్రమంగా మన జీవితం అనేటువంటిది ఎక్కడ మనం డిస్ట్రాక్ట్ అవుతాం, ఎక్కడ మనము మార్గం తప్పుతాం అనేటువంటి గనక మనం గమనిస్తే స్లోగా మన జీవితాల్లో మన భద్రతను కానీ, మన తృప్తి కానీ, లేదంటే మన ఐడెంటిటీ, మన గుర్తింపు కానీ దేవునిలో కాకుండా మరేదో దానిలో చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ వేర్ వి గెట్ డిస్ట్రాక్టెడ్ ఇన్ లైఫ్. నా గుర్తింపు సంబంధంలో ఉందనుకొని సంబంధాల కొరకు ఆరాటపడతా ఉంటారు కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలు. ఎందుకు ఈ రోజున సంబంధాలు పెరిగిపోతున్నాయి కాలేజెస్లో? వీళ్ళు చదువుకోవడానికి వెళ్లకుండా ఎందుకు రిలేషన్షిప్స్లో పడిపోతున్నారు? బికాస్ దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ రిలేషన్షిప్స్ కదా. అరే నువ్వు యూనివర్సిటీలో చదువుతున్నావు, నీకు బాయ్ ఫ్రెండ్ లేరా, నీకు గర్ల్ ఫ్రెండ్ లేరా అంటే ఏమంటున్నారు ఇప్పుడు? అరే నువ్వు వేస్ట్ కాడివిరా, నీకెవరు లేరు అంటే ఇప్పుడు ఈవిడేమనుకుంటాడు, ఓహో నాకు గర్ల్ ఫ్రెండ్ కానీ నాకు బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే అది నా జీవితానికి గుర్తింపు అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, యు ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఐడెంటిటీ బై సీకింగ్ అ రిలేషన్షిప్. ఒక సంబంధాన్ని ఎత్తుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత ఏదైనా కావచ్చు, మనము చదివేటువంటి చదువు కావచ్చు, మనం సంపాదించే ఉద్యోగాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎందుకు ఇవి మనకి విగ్రహాలు అయిపోతున్నాయి, ఎందుకు వాటి మీద మనం డిపెండ్ అయిపోయి మన జీవితాలు డిస్ట్రాక్ట్ అవుతున్నాయి అనేటువంటి కనుక గమనిస్తే ప్రాథమికంగా వాటిల్లో మనం గుర్తింపు కోరుకుంటున్నాం. ఇదిగో నేను ఫలానా ఉద్యోగం చేస్తే ప్రజలు నన్ను గుర్తిస్తారు, ఇంత ప్యాకేజ్ కనుక నేను సంపాదిస్తుంటే అప్పుడు కానీ ప్రజలు నన్ను గౌరవించరు. అంటే మన జీవితాల్లో మనం ఏమనుకుంటున్నామంటే దేవునిలో కాకుండా, దేవుడిచ్చేది కాకుండా, దేవునితో మనకున్నటువంటి సంబంధంలో నుండి కాకుండా వేరే వాటి ద్వారా మనం గుర్తింపు పొందుకోవటానికి మనము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే అవుతుందో దట్ ఈస్ లీడింగ్ అస్ ఇంటూ ఐడోలేటరీ. అది మనల్ని విగ్రహారాధన వైపు మనం తీసుకెళ్తా ఉంటుంది. అందుకే మన జీవితాల్లో ఉన్నటువంటి ఒక కాన్స్టెంట్ టెంప్టేషన్ లేదంటే ఈ శోధన ఏంటంటే, అదర్ దాన్ గాడ్ వీ వాంట్ టు ఫైండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ సంథింగ్ ఆర్ సమ్ అదర్ పర్సన్ అదర్ దాన్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ యువర్ బేసిక్ టెంప్టేషన్. మన జీవితాల్లో మనకున్నటువంటి శోధన ఏంటంటే, దేవునితో మనకున్న సంబంధం కంటే
దేవునితో మనకున్నటువంటి సహవాసం కంటే మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో ఆ దేవుని ఉద్దేశము కంటే ఏదో ఒక దానిలో, ఏదో ఒక వ్యక్తిలో, ఏదో ఒక వస్తువులో మనము గుర్తింపుని పొందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ దేని కొరకైతే మనం తాపత్రయపడుతున్నామో, దేని ద్వారా మనం గుర్తింపు పొందుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నామో అది మన జీవితాల్లో విగ్రహమై కూర్చుంటుంది. దట్ ఈస్ బికమింగ్ ఎన్ ఐడల్ ఫర్ యువర్ లైఫ్. బికాస్ సమ్హౌ ఆర్ ది అదర్ మనం ఏం చేస్తున్నామంటే ఇది నేను సాధించాల్సిందే. ఎందుకు సాధించాలంటే దీని ద్వారా నేను గుర్తింపు పొందుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా నా జీవితం అంతా, నా ఫోకస్ అంతా ఆ ఒక్కదాని చుట్టూ తిరుగుతూ ఉంది. అదే నా జీవితంలో నాకు విగ్రహమై కూర్చుంది. నేను అందుకని అంటున్నాను, హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ పర్పెక్చువల్ ఫ్యాక్టరీ ఆఫ్ క్రియేటింగ్ ఐడల్స్. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విగ్రహం ఉంటుంది. అందరి జీవితాల్లో ఒకే విగ్రహం ఉండక్కర్లేదు, కానీ ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కటి పట్టుకుంటున్నాం, దాని కొరకు ఆరాటపడుతున్నాం, దాని కొరకు మనం బతుకుతున్నాం, దాన్ని బట్టి మనం గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాం, దాన్ని బట్టి నలుగురిలో గుర్తించబడాలనుకుంటున్నాం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అదే మన జీవితాల్లో విగ్రహమై కూర్చుంటుంది. బీ కేర్ఫుల్. దట్ ఈస్ ద ఐడల్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనందరి జీవితాల్లో మనకి తెలియకుండానే ఒక పర్పెచువల్ పారెంథసిస్ అంట నేను. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఇష్టపడినటువంటి ఒక బ్రాకెట్ తయారవుతుంది మన జీవితాల్లో. సపోజ్ మనం ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు కొన్ని విషయాలు అది ప్రిడామినెంట్ కాదు, కానీ అవి తెలియచేయక తప్పదు. అప్పుడు ఏం చేస్తాం, మనం బ్రాకెట్లో పెట్టి దాన్ని మనం రాస్తూ ఉంటాం. మన జీవితాల్లో కొన్ని సంఘటనలు అట్లా బ్రాకెట్స్లో మిగిలిపోతున్నాయి. ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఈ విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మనం వెనక వెళ్ళామో, మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా మన జీవితాల్లో శాశ్వతమైనటువంటి బ్రాకెట్స్లో ఆ సంఘటనలు నిలిచి ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇశ్రాయేలు చరిత్రలో గనక మీరు గమనిస్తే నిర్గమకాండం మొదటి అధ్యాయం దగ్గర నుండి చివరి అధ్యాయం 40 అధ్యాయం మధ్యలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు కనబడతాయి. నిర్గమకాండంలో చాలా గొప్ప గొప్ప విషయాలు, మన ఊహకు అందనటువంటి విషయాలు కనబడతాయి. దేవుడు ఎటువంటి తెగుళ్ళు రప్పించాడు ఐగుప్తులో, దోస్ ఆర్ మెజెస్టిక్ ఈవెంట్స్. దేవుడు ఏ రకంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు నడిపించాడు. నేను అంటాను, ఈ సంఘటనలన్నీ కూడా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్స్. పద్దాగా జరిగే ప్రక్రియలు కాదు. చరిత్రలో ఒక్కసారే జరిగింది ఎర్ర సముద్రం చీల్టం అనేటువంటిది. చరిత్రలో ఒక్కసారే జరిగింది ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు రావటం అనేటువంటిది. చరిత్రలో ఒక్కసారే జరిగింది ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు పట్టడం అనేటువంటిది. దీస్ ఆర్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్స్. ఎన్నున్నాయి తెలుసా నిర్గమకాండం నిండా? అద్భుతమైన విషయాలు. కానీ 40 అధ్యాయాల్లో ఈ 32 నుండి 34 మధ్యలో ఉన్నటువంటి అధ్యాయం ఉన్నటువంటి సంఘటనలే మనం ఇంకా రాబోయే కాలం కూడా ధ్యానం చేసుకోబోతున్నాం. ఇవి బ్రాకెట్స్లో కనబడతాయి, శాశ్వతమైన బ్రాకెట్స్లో కనబడతాయి. నేను అనుకుంటాను ఈ 32 నుండి 34 అధ్యాయాలు గనక నిర్గమకాండంలో మనం డిలీట్ చేస్తే ఆ బుక్ అద్భుతంగా కనబడుతుంది. ఆ బుక్లో ఈవెంట్స్ చాలా గ్లోరియస్గా కనబడతాయి. ఆ పుస్తకంలో సంఘటనలు చాలా మెజెస్టిక్గా కనబడతాయి. కానీ ఈ 3 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే ఇవి బ్రాకెట్స్లో వాళ్ళ యొక్క పతనాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ సంఘటనలు పెట్టక తప్పలేదు పరిశుద్ధాత్ముడికి. సో ఇప్పుడు ఏం చేశాడు? ఈ 40 అధ్యాయాల్లో 32 అధ్యాయం నుండి 34 అధ్యాయం వరకు
బ్రాకెట్స్లో కనబడుతుంది. అందుకే దీన్ని నేనేమన్నానంటే ద పర్పెచువల్ పారెంథసిస్. ఈ సంఘటనలు నువ్వు అవాయిడ్ చేయలేవు, కానీ ఇన్ని గొప్ప సంఘటనల మధ్యలో ఈ సంఘటన ఒక మచ్చగా కనబడిపోతుంది. ఈ మచ్చ గత 6000 సంవత్సరాల నుండి కనబడుతుంది ఇశ్రాయేల్ చరిత్రలో. నోబడీ కుడ్ ఎరేస్ ద డాట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? మన జీవితాల్లో పడే కొన్ని మచ్చలు ఎవరు కూడా తుడిచేయలేరు. శాశ్వతంగా ఆ మచ్చలు ఏర్పడతాయి. శాశ్వతంగా ఏర్పడేటువంటి మచ్చలు దేని విషయం అంటే, మనం దేవుని కంటే ఏ విగ్రహాల వెనక పడ్డామో, ఆ ప్రాసెస్లో మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళామో, దోస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద బ్రాకెట్స్ ఆఫ్ యువర్ లైఫ్. శాశ్వతమైనటువంటి మచ్చలుగా మన జీవితంలో మిగిలిపోతున్నాయి. ఒకవేళ నేను అనుకుంటాను ఆ 3 అధ్యాయాలు కనుక నిర్గమకాండంలో తీసేస్తే ఎంత బాగుండో. మన జీవితాల్లో కూడా మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే కొన్ని సంఘటనలు జరిగినాయి, కొన్ని మచ్చలు ఏర్పడ్డాయి. ఎవరన్నా ఆ మచ్చలు తీసేస్తే బాగుండు. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ జీవితాంతం మచ్చలు పో అట్లీస్ట్ బ్రాకెట్లోనే కనబడతాయి. ఒకవేళ నీ మెయిన్ ఆన్సర్లో కనబడపోయినా ఎక్కడ కనబడుతుంది? నీ బ్రాకెట్లో కనబడుతూనే ఉంటుంది. నువ్వు ప్రభువు నమ్ముకొని నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నా ఆ మచ్చగానే మిగిలిపోతుంది. ఆ మచ్చలు పోతే బాగుండు. ఒకవేళ ఆ మచ్చ కనుక తీసేస్తే నీ జీవితం ఎంత గ్లోరియస్గా కనబడుతుందో తెలుసా? నీ జీవితం ఎంత గొప్పగా కనబడుతుందో తెలుసా? ఎన్ని అద్భుతమైన సంగతులు నీ జీవితంలో జరిగాయో తెలుసా? అమ్మా, ఒక లైఫ్ టైంలో దేవుడు మన జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కృపను బట్టి మచ్చలు ఎక్కువ ఉంటాయా, దేవుని గొప్ప కార్యాలు ఎక్కువ ఉంటాయి మన జీవితంలో? చెప్పండి. దేవుని గొప్ప కార్యాలు ఎక్కువ ఉంటాయా, మచ్చలు ఎక్కువ ఉంటాయా? గొప్ప కార్యాలు ఎక్కువ ఉంటాయి, కానీ మచ్చలు మటుకి ఉంటాయి. ఏదో కొంత మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు నువ్వు తీసేయలేవు. యు మే వాంట్ టు ఎరేస్ దోస్ పారెంథసిస్, దోస్ డాట్స్, బట్ దే విల్ నెవర్ గో అవే ఫ్రమ్ యువర్ లైఫ్. నేను అనుకుంటాను ఇశ్రాయేలీల చరిత్రలో మన నిర్గమకాండం పుస్తకం అంతా కూడా తీసుకుంటే మిగతా అంతా కూడా అద్భుతంగా కనపడుతుంది. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేశాడు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఇశ్రాయేలుని విడిపించాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ప్రజలను విమోచించాడు, వీళ్ళు చక్కగా పస్కా పండుగని ఆచరించారు, చాలా విషయాలు వాళ్ళు సెలబ్రేట్ చేశారు. ఇవన్నీ వాస్తవమే, కానీ ఆ మచ్చ ఇశ్రాయేలు చరిత్రలో మచ్చగానే మిగిలిపోయింది. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఆ మచ్చల గురించి. ఇక్కడ కూర్చుని మనందరి జీవితాల్లో దేర్ ఆర్ సమ్ స్పాట్స్ విచ్ యు వాంట్ టు ఫర్గెట్, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. మన జీవితంలో ఆ మచ్చలు దేనిని బట్టి ఏర్పడ్డాయి అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే దానికి ఒకే ఒక్క కారణం, విగ్రహారాధన. వేరేదేం కాదమ్మా. అందుకే నేను అంటున్నాను, దానికి ఒకే ఒక్క కారణం, మన జీవితాల్లో మనం డిస్ట్రాక్ట్ అయ్యాం. దేవుని కంటే దేనినో అమితంగా మనం ప్రేమించాం. దేవుని కంటే దేనినో మనం అమితంగా ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాసెస్లో ఇది ఒకవేళ మన క్రైస్తవ జీవితం అయినప్పటికీ కూడా, మనం ప్రభువుని అంగీకరించిన వారమైనప్పటికీ, ప్రభుతో జీవిస్తున్నటువంటి వారమైనప్పటికీ, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ రిమైన్ ఆల్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం అంతట్లో కూడా ఆ సంగతులు మిగిలిపోతూనే ఉంటాయి.
అందుకని నేను అంటున్నాను, మన జీవితంలో డోంట్ థింక్ నేను ఎక్కడ విగ్రహారాధన చేశానండి, నేను చెప్పుడు చర్చికి వెళ్తున్నాను అనుకోమాకండి. మనము దేవుని కంటే దేనైతే ఎక్కువగా మనం ఆరాధిస్తామో, దేవుని కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమిస్తున్నామో, మనం దేవునికి ఇచ్చే సమయం కంటే దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామో, అది మన జీవితాల్లో విగ్రహం. అది మన జీవితంలో ఒక మాయని మచ్చనే మిగిల్స్తుంది, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. అది మన జీవితాల్లో బ్రాకెట్స్లో ఉండిపోతానే ఉంటుంది. ఒకవేళ ఆ బ్రాకెట్స్ తీసేస్తే బాగుండు అని అనుకోవచ్చు మనం, కానీ మన ప్రతి ఒక్క జీవితాల్లో కూడా దేర్ ఆర్ దోస్ బ్రాకెట్స్, అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దోస్ బ్రాకెట్స్ ఈజ్ నథింగ్ బట్ ఐడోలేటరీ. మనం చేసేటువంటి, మనము తయారు చేసుకున్నటువంటి విగ్రహాలు. ఇక్కడ గనక మనం గమనిస్తే 32వ అధ్యాయంలో ఎందుకు ఇశ్రాయేలీయులు విగ్రహారాధన వైపు వాళ్ళు ప్రేరేపించబడ్డారు, మన జీవితాల్లో కూడా మనము దేవుని సన్నిధి కొరకు మనం జీవిస్తున్నా, దేవుని కొరకు మనం జీవించేటువంటి క్రమంలో కూడా కొన్నిసార్లు మనం డిస్ట్రాక్ట్ అయ్యి దేవుని కంటే మిగతా వాటిని ఎక్కువగా ప్రేమించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటువంటి గనక గమనిస్తే ఇక్కడ రాయబడింది ఏముందమ్మా, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు. వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది? మాకొక దూడను తయారు చేయి, ఆ దూడని మేము ఆరాధిస్తాం అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? అసహనం, ఇంపేషన్స్. వీళ్ళందరూ కూడా బహుశా వీళ్ళు పాటలు పాడుకుంటూ ఐగుప్తు నదిని దాటేటప్పుడు, లేదంటే ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వాళ్ళు అనుకున్నారు, మరుసటి రోజు మేము కనాన్ దేశంలోకి వెళ్ళిపోతాం అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు కనాన్ దేశంలోకి వెళ్ళటం లేదు, ఇటు వీళ్ళు వెనక్కి ఐగుప్తులోకి వెళ్ళలేరు, ముందుకి జీవితము ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడైపోయింది జీవితం? అరణ్యంలో స్టక్ అయిపోయింది. మీరు గమనించారా? మన జీవితాల్లో కొన్నిసార్లు అట్లా స్టక్ అయిపోతాం, అవునా? వెనక్కి వెళ్ళలేం, వెనక్కి తిరిగి దేవుని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోలేం. అట్ ద సేమ్ టైం మనం ముందుకెళ్ళడానికి ప్రోగ్రెస్ కనబట్ల, ఎక్కడ కూడా కన్ను చూపు మేరలో కూడా విజయం కనబట్టలేదు. నేను అన్నాను కదా, కనాను దేశం దేనికి సాదృశ్యంగా ఉంది? ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. పరలోకం కాదు కనాన్ అంటే. కనాన్ అంటే ఏంటి? విజయవంతమైన క్రైస్తవ జీవితం. ఆబ్వియస్ గా మన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు జీవించేటువంటి క్రమంలో దేర్ ఆర్ విక్టరీస్ దట్ యు విల్ ఎక్స్పీరియన్స్. దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ వెన్ యు ఫాలో ద లార్డ్. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం అనుకున్నటువంటి టైం టేబుల్లో, మనం అనుకున్నటువంటి సమయంలో విక్టరీ రాదు. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది? మనందరి జీవితంలో స్టక్ అయిపోయే టైం వస్తుంది. ఏంటి ఆ స్టక్ అయిపోయే టైము? అటు జీవితం ముందుకు వెళ్ళట్లేదు, జీవితం వెనక్కి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? మనం అంటా ఉంటాం, పాస్టర్ గారు స్టక్ అయిపోయాం పాస్టర్ గారు, ఏం చేయాలో పాల్పడలేదు పాస్టర్ గారు, అటు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అటు వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అవునా కాదా? ఇటువంటి సందర్భాలు వస్తాయి లేదా? జాగ్రత్త, అది ఒక టైము నీ జీవితంలో విగ్రహాన్ని పెట్టడానికి. యువర్ ఇంపేషన్స్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఫాల్ ఇన్ టు ఐడలేటరీ. మనందరి జీవితాల్లో కూడా ఈ టైం వస్తుంది. ఎక్కడో తెలుసా? నువ్వు అనుకున్నటువంటి ప్రోగ్రెస్ కనపడదు, అట్ ద సేమ్ టైం నువ్వు వెనక్కి వెళ్ళలేవు. యు ఆర్ స్టక్ ఎట్ ఎ పాయింట్ వేర్ యు బికమ్ హెల్ప్లెస్. చేతులు ఎత్తేస్తావు, ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, ఎట్లా జీవితాన్ని ముందు తీసుకెళ్లాలో తెలీదు, ఎట్లా కుటుంబాన్ని తీసుకెళ్లాలో తెలీదు. నాకేమీ తోచట్లేదండి, ఐఎమ్ స్టక్ హియర్. నేనంటాను, అటువంటి టైమ్స్ మన జీవితంలో వస్తాయి. అక్కడే విగ్రహారాధన ప్రారంభమవుతుంది. గుర్తుంచుకో, when you are stuck without any progress in life, that is where you begin to drift from God. దేవుని దగ్గర నువ్వు క్రమక్రమంగా పక్కకి ఎప్పుడు తప్పిపోతావు తెలుసా? ఎప్పుడు దేవుని దూరం అవుతావు తెలుసా? నీలో ఈ ఇంపేషన్స్ వస్తుంది,
ఎందుకు ఇంపేషన్స్ వస్తుంది? నువ్వు స్టక్ అయిపోయావు. జీవితం ముందుకెళ్తున్నట్టు అనిపించదు, అట్లా నీ వెనక్కి వెళ్ళట్లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. జాగ్రత్త గమనించండి, మనందరి జీవితంలో కూడా ఇటువంటి సందర్భం వస్తుందా రాలేదా? అవునా? మనం కోరుకున్న దానికంటే ఎక్కువ టైం స్టక్ అయిపోయాం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ టైం స్టక్ అయిపోయాం. ఇప్పుడు ఏమవుతుంది మన జీవితంలో? తడవు చేయగా వీళ్ళు ఏం చేశారు? ఈ ప్రజలు దే బికేమ్ రెస్ట్లెస్. మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితాలు స్టక్ అవుతాయో అక్కడ మనం వి బికమ్ రెస్ట్లెస్. మనం హడావిడిగా నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటామో తెలుసా? వెన్ యు ఆర్ రెస్ట్లెస్, వెన్ యు ఆర్ ఇంపేషెంట్, వెన్ యు ఫీల్ దట్ యు ఆర్ స్టక్ ఇన్ లైఫ్. అరే జీవితం ముందుకెళ్ళట్లేదండి, జీవితం వెనక్కి ఏంటో జీవితం ఆగిపోయినట్టుందండి. ఆ పాయింట్లో స్లోగా ఏమవుతుందంటే వీ బికమ్ రెస్ట్లెస్. నీ రెస్ట్లెస్నెస్ ఎక్కడికి దారితీస్తుందంటే విగ్రహారాధనకి దారితీస్తుంది. అక్కడే నీ జీవితంలో ఒక విగ్రహం ఏర్పడుతుంది. నువ్వు దేని కొరకైతే నువ్వు తాపత్రయపడుతున్నావో, ఏది పొందుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావో ఆ విషయంలో నీకు ప్రోగ్రెస్ కనబట్టలేదు కనుక నువ్వు స్టక్ అయిపోయినట్టు అనిపించి నువ్వు రెస్ట్లెస్ అయ్యి ఇప్పుడు నువ్వు దేని కొరకైతే ఆరాట పడుతున్నావో అదే నీ జీవితంలో విగ్రహమై కూర్చుంది. దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. ఏ సంఘటన అయితే నిన్ను ఇంపేషెంట్ చేస్తుందో, ఏ సంఘటన అయితే నిన్ను రెస్ట్లెస్ చేస్తుందో, ఏ సంఘటన అయితే నిన్ను స్టక్ చేసి పెట్టిందో, జీవితం ముందుకెళ్ళట్లేదు, జీవితం వెనకెళ్ళట్లేదు అని నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావో నోట్ దట్ పాయింట్, అదే నీ జీవితంలో మొదటి విగ్రహం. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఐడల్. దట్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఐడలేటరీ. అదే నీ జీవితంలో మొట్టమొదటి స్టెప్ విగ్రహారాధన వైపు. విచిత్రం ఏంటంటే పైన దేవుడు దేని కొరకు మోషేని తడవ చేయించాడు చెప్పండి? దేవుడు టైం పాస్ చేస్తున్నాడు మోషేతో? ఏం చేస్తున్నాడు? వీళ్ళు దేని కొరకైతే రెస్ట్లెస్ అవుతున్నారో వీళ్ళకి కావాల్సిందేంటి? మా ముందు మాకు దేవుడు మమ్మల్ని నడిపించటం కావాలి. అదే కదా వాళ్ళకున్నటువంటి ఆలోచన. కాబట్టి మాకు కనబడే దేవుణ్ణి మాకు తయారు చేయి, అదే కదా వాళ్ళ కోరిక. కాబట్టి వాళ్ళు కనబడేటువంటి, వాళ్ళు ఆరాధించగలిగినటువంటి దేవుణ్ణి తయారు చేసుకున్నారు. అదే కదా వాళ్ళు చేసినటువంటి పని. పైన కొండ మీద దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని కొరకు ఆయన పైన ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ లోపల నువ్వేం చేసావు? దేవుడు ప్రిపేర్ చేసేదాకా వెయిట్ చేయలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? నీకు ఆకలి బాగా వేస్తుంది, పొయ్యి మీద కూర అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఆకలి తట్టుకోలేకపోతున్నావు, పొయ్యి మీద కూర అవ్వలేదు. అరే కూర సగమే ఉడికిందిరా, పర్వాలేదు మమ్మీ మొక్కిచ్చేయి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఆబ్వియస్గా వాడు మొక్క ఎందుకు తింటున్నాడు? వాడు ఏదైతే వండుతుందో, ఇప్పుడు ఆ వండినటువంటి మొక్కకి పర్ఫెక్ట్ టేస్ట్ ఎప్పుడు ఉంటుంది? మొత్తం తయారైన తర్వాత. ఇప్పుడు వీడి హడావుడేంటి? ఈ తట్టుకోలేకపోతున్నాడు, వీడికి ముందు మొక్క పడిపోవాలి నోట్లో. సో మమ్మీ ఏం చేస్తుంది? అరే బాగా వండిన తర్వాత మంచి టేస్ట్ఫుల్గా ఈ మొక్కేరా నాయన నీ నోట్లో పెట్టడానికి కూడా, ఈ కూర చేసేది కూడా ఎవరి కోసం అమ్మా చెప్పండి? ఇంట్లో కూర ఎవరు తింటారు? మొక్కలు ఎవరు తింటారు? తల్లిదండ్రులు తింటారా? పిల్లలు తింటారా? ఆఫీస్కి మీరే తింటారా నాయన? మాకు తినే ఓపిక లేదు, అరగాయించుకునే పరిస్థితి కూడా మాకు లేదు. సో ఆబ్వియస్గా ఈ కూర అంతా ఎవరిది? నీదే. కానీ ఈ కూరని బాగా వండి నువ్వు చాలా టేస్ట్ఫుల్గా తినాలని నేను తయారు చేస్తున్నా, దానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు వీడు ఏమయ్యాడు? రెస్ట్లెస్ అయిపోయాడు. రెస్ట్లెస్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ ఆకలికి తట్టుకోలేక, ఆ రెస్ట్లెస్ తట్టుకోలేక ఉడకని మొక్క తినేయటానికి రెడీ అయిపోతున్నాడు. ప్రాబ్లం ఏంటి? ఆగలేక, ఇంపేషెన్స్.
మమ్మీ కూర వండేది నీ ఆకలిని అడ్రస్ చేయటానికే, మమ్మీ కూర వండేది నీ కొరకే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కూరంతా ఉడికేదాకా నీకు వెయిట్ చేసేటువంటి ఓపిక లేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దేవుడు కొండ మీద మోషే ఉన్నప్పుడు దేని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రం విషయంలో మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం విషయంలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేని కొరకు? ఇశ్రాయేలీయుల ఆరాధన కొరకేనా? మరి నీ ఆరాధన కొరకు పైన ప్రభువు ఆయన తయారు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు రెస్ట్లెస్ అవుతున్నావు, నువ్వు ఇంపేషెంట్ అవుతున్నావు, నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీకు తోచింది నువ్వు చేసేస్తున్నావు. యు వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశము కానీ, దేవుని ప్రణాళిక లేనటువంటి, దేవుని చిత్తము కాని దాని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు. మా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో ఎప్పుడైతే ఇంపేషన్స్ వస్తుందో, మన జీవితాల్లో ఎప్పుడైతే రెస్ట్లెస్ అవుతామో, దట్ ఈస్ వేర్ యు ఫీల్ యు నీడ్ టు డూ సంథింగ్. నిజానికి అక్కడ వాడబడినటువంటి పదము డిలేడ్, తడవు చేయుట అనేటువంటి పదము యొక్క అర్థం ఏంటంటే వాళ్ళు సిగ్గునందడం ప్రారంభించారు. దే బికేమ్ టు బి అషేమ్డ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? చాలాసార్లు దేవుడు చేసేటువంటి పని, దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నది మనకది సిగ్గుకరంగా కనబడతా ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు అనుకుంది దేవుడు చేయటం అది గొప్ప పని అనుకుంటున్నావు. కానీ దేవుడు దేని కొరకైతే నిన్ను నిరీక్షింపజేస్తున్నాడో, దేవుడు దేని కొరకైతే నువ్వు వెయిట్ చేయాలని కోరుకుంటున్నాడో, అది నీకు సిగ్గుపడే పనిగా కనబడతా ఉంది. బీ కేర్ఫుల్. ఆ విషయంలో నువ్వు సిగ్గుపడుతున్నావు. దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు సిగ్గుపడుతున్నావు. అందుకని యు ఆర్ బికమింగ్ రెస్ట్లెస్. అందుకే నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దట్ ఈస్ వేర్ ఇంపేషన్స్ ఈజ్ లీడింగ్ ఇన్ టు ఐడోలేటరీ. ఆ మాటకు వస్తేనమ్మా, దేవుని సన్నిధి గురించి వాళ్ళకి కావలసినంత ఇమేజ్ దేవుడు వాళ్ళ ముందు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏదైతే ఊహించుకుంటున్నావో దానికి కావాల్సినంత కూడా దేవుడు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నాం అనుకోండి అమ్మా, మనము దేవుని సన్నిధిని అనుభవించగలం, కానీ దేవుని సన్నిధిని మన కళ్ళతో మనం చూడలేం. అవునంటారా కాదంటారా? సో చర్చ్లోకి మనం వచ్చినప్పుడు, లేదంటే మనం ఇంట్లో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఇంట్లో మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం, కానీ దేవుని సన్నిధిని మనం లిటరల్గా మన కళ్ళతో మనం చూడలేం. ఇప్పుడున్నటువంటి టైంలో దేవుడు దాన్ని అలౌ చేయాల. ఒకానొక టైంలో దేవుడు ఏం చేశాడు? దానికి కావాల్సిన సమృద్ధి అయినటువంటి ఆ యొక్క ఎవిడెన్సెస్ వాళ్ళ ముందు పెట్టాడు. ఇప్పుడు ఈ కొండని సీనాయి కొండే ఉందమ్మా, ఆ సీనాయి కొండ దగ్గరే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ సీనాయి కొండ దగ్గర దేవుడు ఎటువంటి అట్మాస్ఫియర్ పెట్టాడు? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధి అంటే ఇట్లా ఉంటది, వాళ్ళ కళ్ళకి చూపిస్తున్నాడు. ఆ సీనాయి కొండ అనేటువంటిది ఎట్లా కనబడతా ఉంది? నా మాట మీకు అర్థమవుతుందా? దాని చుట్టూతా ఏమంటారు, స్మోక్ కనబడతా ఉంది, దాని మీద ఫైర్ కనబడతా ఉంది, ఆ తర్వాత దాని మీద థండర్ సౌండ్స్ వస్తున్నాయి. అందుకే చాలాసార్లు వాళ్ళు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళటానికి కూడా వాళ్ళు భయపడ్డారు. ఈ రోజు మనలా కాదు, వాళ్ళు ఆ రోజున దేవుని సన్నిధిని లిటరల్గా వాళ్ళు చూశారు. దేవుని శక్తి ఎట్లా ఉంటుందో వాళ్ళు చూశారు. మోషే ఆ కొండ మీద దిగొచ్చేటప్పుడు లిటరల్గా మోషే యొక్క ఏమంటారు ముఖము ఎంత అద్భుతంగా షైన్ అయిందో ఇవన్నీ వాళ్ళు కళ్ళతో చూశారు. అంటే దేవుని సన్నిధి గురించినటువంటి చాలా ఆస్పెక్ట్స్ దేవుడు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. నా మాట మీకు అర్థమవుతుందా? చాలా క్లియర్గా దేవుడు వాళ్ళకి కమాండ్ ఇచ్చాడు. చూడండి, నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరిచి
మీరు ఈ పర్వతం ఎక్కొద్దు, దాని అంచును ముట్టొద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పగా విధింపబడవలెను. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధి ఎట్లాగుంటుందో, దేవుడు ఎంత శక్తి గలవాడో, దేవుని యొక్క మహత్యం ఎంత గొప్పదో వాళ్ళ కళ్ళకు కూడా దేవుడు చూపిస్తున్నాడు. అయినప్పటికీ వీళ్ళు ఏమన్నారు ఇప్పుడు? వీ నీడ్ సంథింగ్ మోర్, ఏ దిల్ మాంగే మోర్. అన్నమాట మీకు అర్థమవుతుందా? విగ్రహారాధన అక్కడే స్టార్ట్ అవుతుంది. వెన్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ గాడ్స్ మేనిఫెస్టేషన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో నీకేది ఇచ్చాడో, దేవుడు నీ జీవితంలో నీకు ఏ స్థితిలో ఉంచాడో, దేవుడు నీ జీవితంలో ఆయన నీకు ఏ హోదా ఇచ్చాడో, దేవుడు నీ జీవితంలో నీకు ఎవరిని లైఫ్ పార్ట్నర్గా ఇచ్చాడో, దేవుడు నీ జీవితంలో ఎటువంటి ఉద్యోగాన్ని ఇచ్చాడో, దేవుడు నీ జీవితంలో ఎటువంటి ప్యాకేజీని ఇచ్చాడో, ఆ విషయంలో నువ్వు సంతృప్తి చెందకుండా, ఇఫ్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ సంథింగ్ మోర్, అక్కడ విగ్రహారాధన అనే పాపం పొంచి ఉంది. యు నీడ్ టు అండర్స్టాండ్. అప్పటికి దేవుని సన్నిధి ఎట్లాగుంటుందో వాళ్ళ కళ్ళకు చూపించిన, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? మాకింకా ఏదో కావాలి, వీ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ వర్షిప్. అయ్యా, ప్రభు మీకు మీ వర్షిప్ కొరకే ఆయన ప్రత్యక్ష గుడారంని తయారు చేస్తున్నాడు, దాని తాలూకా నమూనాన్ని మోషేకి వివరిస్తున్నాడు. అందుకే టైం పడతా ఉంది. మీరు దేవుని సన్నిధితో ఆనందించడం కొరకే ఆయన మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. మీరు దేవుని సన్నిధిని ఆనందించడం కొరకే ఆయన మీకు ప్రత్యక్ష గుడారాన్ని రూపుదిద్దిస్తున్నాడు. అయినా కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. యు వాంట్ టు డూ సంథింగ్ మోర్. జాగ్రత్త. అదే నీ జీవితంలో విగ్రహారాధన. అమ్మా, దేవుని వాక్యం మనకు చెప్పే సత్యం ఏంటో తెలుసా? మన జీవితంలో దేవుడు మనకేది ఇచ్చినా అది నీ దృష్టిలో ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందటం నేర్చుకో. డోంట్ ఆస్పైర్ ఫర్ సంథింగ్ మోర్. దేవుడు నీకు ఇచ్చింది కాకుండా ఒకవేళ ఆయన నీకు ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఆయన పెంచుతాడు. అంతేగాని దేవుడిచ్చేది నాకు చాలటం లేదు, నాకు ఇంకా ఏదో కావాలి అని గనక నువ్వెప్పుడైతే ఏదో సంపాదించడానికి నువ్వు ఉవ్విళ్ళూరుతావో, అక్కడే నీ జీవితంలో నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యి విగ్రహారాధన మీద పడుగులేస్తావు. జాగ్రత్త. బీ కంటెంట్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నాకు ఇది ఇవ్వలేదండి, ఎందుకు ఇవ్వలేదో అది ఆయన ఇష్టం, సంతృప్తి చెందు. నాకు అది కావాలండి, అక్కర్లేదు, దేవుడు నీకు ఇవ్వకపోతే అది నీకు అక్కర్లేదు, అది నీకు క్షేమకరం కాదు కనుక దేవుడు నీకు ఇవ్వలేదు, సంతృప్తి చెందు. మన జీవితాల్లో మనం అలాట్ చేసుకోవాల్సింది, ఎప్పుడు మనం విగ్రహారాధన వైపు ఆకర్షితులు అవుతామంటే when you are not satisfied with what God has given you. ఈరోజు మీకు సంగతి చెప్పనమ్మా, మన జీవితాల్లో 3 పూట్ల కడుపు నిండా భోంచేస్తున్నామంటే ప్రపంచంలో 70% మంది ప్రజల కంటే మనం ధనవంతులం. తెలుసా మీకు ఆ సంగతి? ప్రపంచంలో 70% మంది కంటే ఎక్కువ ప్రజలకి 3 పూట్ల ఆహారం లేదు. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ ప్యాకేజీ లేదు అనుకుంటున్నావు. అరే నాయన, తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు స్తుతించు. ప్యాకేజ్ కావాలంట నీకు. దేవునికి తిండి వల్ల 3 పూట్ల? ప్రపంచంలో 70% మంది తిండి లేదమ్మా 3 పూట్ల. నువ్వు గనక 3 పూట్ల సంతృప్తిగా భోంచేస్తే ప్రపంచంలో 70% మంది కంటే నువ్వు ధనవంతుడు. ఎప్పుడన్నా ప్రభుని ఆరాధించావా 3 పూట్ల భోజనం తిన్నందుకో? ఏదో లేదని ఆరాటం, ఏదో లేదని నిరాశ, ఏదో లేదని బాధ, ముఖమంతా చిన్నబుచ్చుకొని దేనికోసం ఏది సంపాదించాలని తాపత్రయం. దేవుడు నీకు ఇచ్చిన దాంతో ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నావు? వై యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ?
ఈ జీవితం దేవుందమ్మా. మన జీవితంలో దేవుడు మనకేది కావాలో అది ఇచ్చాడు. ముందు దాని విషయంలో ప్రభుని స్తుతించడం నేర్చుకో. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ సాటిస్ఫాక్షన్ లోపిస్తుందో అక్కడ మనము విగ్రహారాధన వైపు మనం ఆకర్షితులవుతాం. దేవుడు మనకి ఎంత ఇచ్చినా కానీ వీఆర్ టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. బీ కేర్ఫుల్. ఒకవేళ దేవుని సన్నిధే గనక నీకు ప్రాబ్లం అయితే, దేవుడు తన సన్నిధి గురించి నువ్వు ఏదైతే తెలుసుకోవాలో, ఏదైతే నువ్వు నేర్చుకోవాలో వాటన్నిటిని నీ కళ్ళ ముందు పెడుతున్నాడు. అయినప్పటికీ సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటం ఎందుకు? దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ రాంగ్ స్టెప్స్ ఇన్ లైఫ్. విగ్రహారాధనలో తొలి అడుగు ఏంటంటే నేను చెప్పినట్లు ఇంపేషన్స్. రెండోది గనక మనం గమనిస్తే దేవుడి ఇవ్వని దాని కొరకు ఆరాటపడేదే విగ్రహారాధన. దేవుడిచ్చిన దాంతో తృప్తి చెందకుండా, దేవుడిచ్చిన దాంట్లో సంతోషించకుండా, ఇంకా దేవుడు ఇవ్వని దాని కొరకు ఏదైతే ఆరాటపడుతున్నావో దట్ ఈస్ వేర్ విగ్రహారాధన మన జీవితాల్లో వస్తుంది. అంత మాత్రమే కాదు, విగ్రహారాధన ఎప్పుడు కూడా ప్రెషర్ సిచ్యువేషన్లో వస్తుంది. నువ్వు ప్రెషర్కి లోనవుతావు. ఆ ప్రెషర్లోనే తప్పుడడిగేసేస్తావు. జాగ్రత్త. వీళ్ళు రెస్ట్లెస్ అయిపోయారు. వీళ్ళు ప్రెషర్ ఫీల్ అయిపోయారు. ప్రెషర్ ఫీల్ అయిపోయి ఆ ప్రెషర్లో, ఆ రెస్ట్లెస్నెస్లో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆబ్వియస్గా ఆ ప్రాబ్లం, ఆ శోధన వాళ్ళకి రానే వచ్చింది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? మనందరికీ ఉన్నటువంటి ప్రశ్నే అది. ఏమండి పాస్టర్ గారు ఎంతకాలం వెయిట్ చేయాలండి? పాస్టర్ గారు ఎన్ని దినాలు వెయిట్ చేయాలండి? మీకు సంగతి చెప్పనా? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వెయిట్ చేశారు. మ్యాక్సిమం లిమిట్ ఎంత? నువ్వు ప్రార్థన చేసి మొదలెట్టింది ఎంతకాలమైంది? 1 సంవత్సరం అవలే కంగారు, 1 నెల కాల కంగారు, 1 వారం అవల కంగారు, కొంతమందికి రేపు అవలే కంగారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు పర్పస్ఫుల్గానే ఆలస్యం చేస్తాడు. ఆయనకి తెలుసు. కారణం ఏంటంటే మన జీవితాల్లో ఆయన ఇచ్చేటువంటి విజయాన్ని ఆస్వాదించేటువంటి ట్రైనింగ్ కనుక మనకి లేకపోతే ఆయన ఆలస్యం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఐగుప్తును వదిలిపెట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ వాళ్ళ జీవితాల్లో ఐగుప్తు వదిలిపోలే. ఈ 40 సంవత్సరాల ట్రైనింగ్ దేని కొరకు? ఈ 40 సంవత్సరాల వెయిటింగ్ దేని కొరకు? ఐగుప్తు వారి జీవితంలో ఉండి వదిలిపోవాలి. సో దేవుడు ఏమంటా అంటే, వాగ్దాన దేశం యొక్క విజయాన్ని నీకు నేను ఇస్తాను, కానీ దానికి కండిషన్ ఏంటంటే నువ్వు ముందు ట్రైన్ చేయబడాలి. ఏ విషయంలో ట్రైన్ చేయబడాలి? నీ భక్తిలో నువ్వు ట్రైన్ చేయబడాలి. నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ట్రైన్ చేయబడాలి. ప్రభు ఏమన్నాడు? నిన్ను అణగగొట్టుటకు నీకు ఆకలిని కలగజేసిన వాడను నేనే. కారణం ఏంటి? మనుషుడు రొట్టె మాత్రం వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట చొప్పున వాడు జీవించునని వాడికి నేర్పించడానికి 40 సంవత్సరాలు నిన్ను అణగొట్టారన్నాడు ప్రభు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అమ్మా. దేవునికి మన జీవితాల్లో ఆశీర్వాదం ఇవ్వటం పెద్ద విషయమేం కాదు, కానీ దేవునికి మన జీవితాల్లో ఆశీర్వాదం కంటే ఆయన స్వరూపం మన జీవితంలో చూద్దాం అనుకుంటున్నాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆయన ఇమేజ్ని మన జీవితంలో క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన పోలిక, ఆయన హీఈస్ వర్కింగ్ ఆన్ అవర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని మౌల్డ్ చేయకుండా ఆయన ఏ పని చేయలేడు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటేనమ్మా, ఈ విగ్రహారాధన కొరటువంటి ఆరాటం వాళ్ళ జీవితాలు ఎక్కడికి దారితీసింది? కాంప్రమైజ్కి దారితీసింది. ఎటువంటి కాంప్రమైజ్ దారితీసింది? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మోషే
అహరోనికి మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే మోషేనే అన్నాడు. ఏమన్నాడు? అన్నా నేను మాట్లాడలేను, నాకంటే ఎవరు బాగా మాట్లాడగలరు? అహరోను మాట్లాడగలరు. కాబట్టి అహరోను ఏర్పాటు చేసుకో. కారణం ఏంటి? ఆయనకి స్పీకింగ్ గిఫ్ట్ ఉంది, అంటే మాట్లాడటం, చక్కగా మాట్లాడగలడు. ఏం అహరోనా, నీ దగ్గరకు వచ్చి వాళ్ళు విగ్రహం తయారు చేయమంటే కనీసం ఒక్క మాట ఎత్తి మాట్లాడేవి తప్పని? అదే కాంప్రమైజ్ అంటే. ఈరోజు క్రైస్తవులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారంటే ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. ఏం చేసుకోవడానికి అమ్మ మీ టాలెంట్స్? ఏం చేసుకోవటానికి మీ ఎబిలిటీస్? మిగతాప్పుడు నోరు బాగా లేస్తుందే, ఇది తప్పు అని నోరు తెరిచి మాట్లాడలేకపోయావా? ఎన్ని చోట్ల అది తప్పు అని తెలిసి నోరు మూసుకొని కూర్చున్నాం. నోరు లేవదే మాట్లాడటానికి. మిగతాప్పుడు మాట్లాడతావు కదా నోరు తెరిచి, ఇది కరెక్ట్, ఇది రాంగ్. నీ దగ్గరికి వచ్చేప్పటికి ఏం చేస్తున్నావు? ఇది తప్పు అని నోరు తెరిచి మాట్లాడలేకపోయావా? వాళ్ళు వచ్చి నిన్ను అడిగారు అనుకో, నాయకుడు ఎవరు? అహరోను. ఒక మాట మాట్లాడి, అరే అబ్బాయి ఇది తప్పురా, ఇది దేవుని చిత్తం కాదు, మనం వెయిట్ చేద్దాం, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? జాగ్రత్త గమనించండి అమ్మా. ప్రేమలో సరిచేయటం ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే సరిచేయకపోవటమే ప్రేమ అనుకుంటున్నాం. బీ కేర్ఫుల్. నోరేమైంది తెలీదా నీకు ఇది తప్పని? నువ్వు నాయకుడు కదా, నీకు తెలీదా ఇది తప్పని? నువ్వు బాగా మాట్లాడగలిగినవాడు కదా, నీకు తెలీదా ఇది తప్పని? మరి ఇక్కడ తెలిసినప్పుడు, ఇది తప్పని తెలిసినప్పుడు, ఇది దేవుని దృష్టిలో పాపం తెలిసినప్పుడు నోరు తెరిచి మాట్లాడటానికి నీకు వచ్చిన అర్థం ఏంటి? ఎన్నిసార్లు మన జీవితాల్లో నోరు తెరిచి మాట్లాడిన చోట నోరు మూసుకొని కూర్చున్నావు కనుక ఈరోజు ఈ జీవితంలో కాంప్రమైజ్ వచ్చింది. అవునా కాదా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాంప్రమైజ్? బికాస్ యూ హ్యావ్ నాట్ స్పోకెన్ ఎ వర్డ్. ఎక్కడైతే ఇది తప్పు అని తెలిసినప్పుడు తప్పు అని నోరు తెరిచి మాట్లాడటం చేతగాలేదు కనుకే తప్పు చేసుకుంటా పోయినాం. అహరోను మాట్లాడలేకపోయావా నోరు తెరిచి? నువ్వు బాగా మాట్లాడగలిగిన వాడు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? దీనివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఆ రోజున జాగ్రత్తగా గమనించండి, ఆ విగ్రహాన్ని తయారు చేయటానికి దాదాపు 3.5 టన్నుల గోల్డ్ అయి ఉంటుంది. అది వారి క్యాలిక్యులేషన్. 1 టన్ అంటే ఎన్ని కేజీలు? 1000 కేజీలు. 3.5 టన్నులు అంటే ఎన్ని కేజీలు? 3005 కేజీల బంగారాన్ని వేస్ట్ చేశారమ్మా. ఎవరిని బట్టి వేస్ట్ అయింది? పాస్టర్ గారు వేస్ట్ అయిపోయిందండి, పాస్టర్ గారు వేస్ట్ అయిపోయిందండి. ఎందుకు వేస్ట్ అయింది? దేవుడు నీకు బంగారం దేనికి ఇచ్చాడు? నువ్వు బంగారం దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు ఆస్తి దేనికి ఇచ్చాడు? దేవుడు నీకు జీతం దేనికి ఇచ్చాడు? నువ్వు దేనికి వాడుతున్నావు? ఎందుకు వేస్ట్ అయ్యింది? ఎవరు రెస్పాన్సిబుల్? చివరికి మోషే ఏం చేశాడమ్మా? ఆ యొక్క తీసుకొచ్చి మొత్తం పొడి పొడి చేసి దాన్ని కాల్చి నీళ్లతో తాగిచ్చాడు. బయట కూడా పడేలా. మోషే తెలుసు, తెలివైన వాళ్ళు. తర్వాత వెళ్ళిపోతారు పలుగులు పర్రలు పట్టుకొని. అంతే కదమ్మా. ఎక్కడైనా బంగారాన్ని చక్కగా అది కరగబెట్టిన తర్వాత బయట పడేసాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అందరూ బయలుదేరతారు పరుగులు పారలు పట్టుకొని. అందుకేం చేశాడు? తాగిచ్చేసాడు, మళ్ళీ బయట కనబడకుండా. 3.5 టన్స్ గోల్డ్ సింప్లీ వేస్టెడ్, బహిర్భూమిలోకి విడబడింది. దేని బట్టి వచ్చిందమ్మా ఈ వేస్ట్? అమ్మ, దేవుడు మనకిచ్చిన సంపద, దేవుడు మనకిచ్చినటువంటి డబ్బులు ఎందుకు వేస్ట్ అవ్వాలి? ఎందుకు దాని ప్రాపర్ యూసేజ్ ఎందుకు జరగలేదు? గుండె కరిగిపోద్ది. మనకి ఇన్ని టన్నులు గోల్డ్ వేస్ట్ అయిందా? నీ జీవితంలో నాకు తిరిగి చూసుకో. ఎన్ని వేస్ట్ అయినా తెలుసా నీ జీవితంలో? ఎన్ని వేస్ట్ అయినా తెలుసా నీ జీవితంలో? బికాస్ ఆఫ్ యువర్ ఫూలిష్ డెసిషన్స్. అరే, దేవుడికి ఇచ్చింది ఎందుకు వేస్ట్ కావాలి? దేవుడికి ఇచ్చింది ఎందుకు నువ్వు పోగొట్టుకోవాలి? బీ కేర్ఫుల్. ఇట్స్ ఎ కాస్ట్లీ కాంప్రమైజ్. ప్రాబ్లం ఏంటంటే మానవునికి
ఏది ఇష్టం అంటే లెక్కలేనటువంటి జీవితం అవసరం. మనల్ని ఎవడు లెక్క అడగకూడదు. ఎందుకు దేవునితో మనము కంఫర్టబుల్గా మనం జీవించలేమంటే దేవుడు మన దగ్గరుండి లెక్క కోరుకుంటాడు. మన జీవితానికి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి పనికి లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క అడుగుతాడు. నువ్వు వేస్ట్ చేసే ప్రతి రూపాయికి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క దేవుడు అడుగుతాడు కనుక మనకి ఇష్టం లేదు. అందుకనే నోరు లేనటువంటి లెక్క అడుగునటువంటి విగ్రహాలు తయారు చేసుకొని బతికేస్తున్నాం హ్యాపీగా ఈ లోకంలో. బికాస్ వీ డోంట్ వాంట్ ఎనీబడి హూ విల్ క్వశ్చన్ అవర్ లైఫ్. మనం అడిగేవాడు ఉండకూడదు, వాళ్ళు ప్రశ్నించేవాడు ఉండకూడదు, మనం ఏది చేసినా నోరెత్తేవాడు ఉండకూడదు. అందుకనే మన జీవితాలు సాగిపోతున్నాయి. బీ కేర్ఫుల్, ఇట్స్ ఎ కాస్ట్లీ కాంప్రమైజ్. ఈ దేవుడు లెక్క అడుగుతాడు, ఈ దేవుడు ప్రశ్నిస్తాడు. చివరికి వాళ్ళంత డబ్బు ఖర్చు పెట్టి మొత్తం చేసింది కూడా ఎందుకు పనికి రాకుండా దేవుడు చేశాడు. నేనంటాను, ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? అమ్మా, దేవుడు ఆయనకి మన జీవితాల్లో ప్రథమ స్థానం ఉందా? ఎందుకు మన జీవితాల్లో ఇంపేషెంట్ అయిపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో రెస్ట్లెస్ అవుతున్నాం? వై కాంట్ వి వెయిట్ ఫర్ గాడ్? ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఈ సంఘటన ఒక మచ్చగా మిగిలిపోయిందే. ఎందుకు వాళ్ళకి ఇవ్వబడిన రిసోర్సెస్ వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు? ఎందుకనేసం మాట ఎత్తి ఇది తప్పు అని మాట్లాడకపోయాడు దేవుని సేవకుడు. ఎంత ప్రమాదం! దేవుని సేవకుడు మౌనంగా ఉంటే ఎంత ప్రమాదం అమ్మా. అరే, దేవుని సేవకుడు తప్పును ఖండించకపోతే ఎంత ప్రమాదం. ఆరోను, ఏం చేస్తున్నావు? మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం దేవుని గురించి మాట్లాడే సందర్భాల్లో మౌనంగా ఉండిపోతున్నాం. దానివల్ల ఎంత వెల చెల్లించాల్సి వస్తుందో తెలుసా? ఆరోను ఎంత వెల చెల్లించాడు, ఇశ్రాయేలు ఎంత వెల చెల్లించారు, ఎంత వేస్ట్ అయిపోయింది. బికాస్ దే కుడ్ నాట్ స్పీక్ ఎట్ ద ప్రాపర్ టైం. అమ్మా, ప్రభు దగ్గరికి రండి. దేవుడు తన సన్నిధి మనకిచ్చాడు. దేవుడు తన మందిరాన్ని మనకిచ్చాడు. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుడు మన ముందుండి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నాం? ఎందుకు దేని కొరకో ఆరాటపడుతున్నాం? ఎందుకు దేని కొరకో మనం తాపత్రయపడుతున్నాం? ఎందుకు మన జీవితాల్లో విగ్రహాలు తయారు చేసుకొని మన జీవితాల్ని వాటి వైపు మనం వేస్ట్ చేస్తున్నాం? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన రిసోర్సెస్ వేస్ట్ చేసుకోమాక. దేవునికి ఇచ్చిన విలువైన జీవితం, విలువైన సమయం దాని వృధాగా పోనీమాక. దేవుడు నీ జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? చాయిస్ నీదే. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సమంజసమేనా? ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభాన్ని పాత్సంతికి వస్తామంటున్నా. ప్రభా, నీ సన్నిధి ఎంతో విలువైనది. ప్రభా, నీ సన్నిధి నువ్వు మాకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు. ప్రభా, నీ వాక్యాన్ని నువ్వు మాకు ఇచ్చావు. సంఘాన్ని నువ్వు మాకు ఇచ్చావు. ఈ సహవాసాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చారు. మా ముందుండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. అయితే చాలాసార్లు ప్రభా మేము రెస్ట్లెస్ అయ్యి ప్రభా అనవసరమైన నిర్ణయాలు తీసుకోవటాన్ని బట్టి మాట్లాడాల్సిన చోట మాట్లాడలేదు కనుకనే ప్రభా కాస్ట్లీ కాంప్రమైజ్ మా జీవితాల్లో వస్తుంది. దానివల్ల చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ సన్నిధిని కాక దేన్ని ప్రేమించుకున్నట్లు ప్రభా నాడు మోషే అదే ప్రార్థన చేశాడు. ప్రభా నీవిచ్చే ఆశీర్వాదం కాదు నాయన, నీ సన్నిధి మాతో రాని ఎడల
ప్రభా నీ సన్నిధిని కోరుకునేటువంటి కృప మీరు మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభా నీ సన్నిధిని ఆకాంక్షించేవారుగా ఉంటకు ప్రభా మీరు కృప చూపించండి. ఈ లోకంలో దేని వైపు ప్రభా మేము డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రభా నీ సన్నిధిని కోరుకుంటూ నీ సన్నిధితో పాటు ముందుకెళ్ళేటువంటి ఆ ధన్యత ప్రభా మీరు మాకు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభా మీరు బలపరచండి, భద్రపరచండి. ప్రతి విషయంలో ప్రభా నీ కొరకు జీవించడానికి ప్రభా మీరు సహాయం చేయండి. మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ నామ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి నెరవేరుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా అండస్సులు మేము క్షమించే ప్రకారం క్షమించండి. మమ్మ శోధనలో దగ్గర దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒకనొక పలకరించుకొని మెళ్ళకి వెళ్ళండి అమ్మా.